హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3.0 అలాగే ఏపీ డిఎస్సి గురించి ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నామండి. ఆల్రెడీ ఏపీ డిఎస్సి నిన్న రిలీజ్ అయింది. అలాగే గ్రామ వార్డు సచివాలయం 3.0 ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్? ఎలక్షన్ ముందే రిలీజ్ అవుతుందా లేకపోతే ఆఫ్టర్ ఎలక్షన్ రిలీజ్ అవుతుందని పలు సందేహాలు, పలు ప్రశ్నలు అయితే మన యాస్పిరెంట్స్ అంటే సుమారుగా సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి 15 లక్షల మంది యాస్పిరెంట్స్ అయితే గ్రామ వార్డు సచివాలయం కోసం ఎదురు చూస్తున్నారు. వారు అడిగినటువంటి ఈ యొక్క సందేహాలు, ప్రశ్నలు, వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరణ, ఫుల్ డీటెయిల్సే ఈ యొక్క వీడియోనండి. అలాగే చాలామంది అభ్యర్థులు వచ్చేసరికి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి సార్, 1.0లో 2.0లో ఉన్నాయి, కంటిన్యూ చేస్తారా లేకపోతే ఎనీ డిగ్రీ ఏమైనా చేస్తారా అనేసి కూడా చాలామంది ప్రశ్నలు సంధించారండి. వీటన్నిటికీ ఫుల్ డీటెయిల్స్, ఫుల్ వివరణే మన యొక్క వీడియో. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇక ఎగ్జామ్కి మనం సమాయత్తం అవుతున్నాం. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుంటే మీకు ఇంకా మరింత మెరుగ్గా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒక 1 or 2 minutes కనుక నాకు సమయం ఇస్తే చాలామంది మన యాస్పిరెంట్స్ అయితే మాకు బుక్స్ కావాలి సార్, దానికి సంబంధించిన కొంత క్లారిఫికేషన్ ఇవ్వండి అని నాకైతే ఫోన్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. ఈ వీడియో రూపంలో ఒక 2 minutes మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మన జయదేవ్ అకాడమీ ద్వారా ఈ బుక్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయండి. మొట్టమొదటి బుక్ కనుక చూసినట్లయితే మన అభ్యర్థులు అడిగినట్టుగా ఇది జిఎస్డబ్ల్యూఎస్ 1000 బిట్స్ అండి. ఈ 1000 బిట్స్ దేని నుంచి తయారు చేసామంటే ఏపీ ప్రభుత్వ పథకాలు, పాలసీలు 33, సుమారుగా 34 పథకాలు వచ్చినాయండి. ఈ 34 పథకాలకు సంబంధించి తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యే విధంగా ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్గా అంటే ఎంసీక్యూల రూపంలో, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో మీకైతే తయారు చేశాము. ఈ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇంకా పుస్తకాలు కానీ ఇంకా మెటీరియల్ కానీ వెతుక్కోకుండా ఈ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి. ఇక గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాలు, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి డిపార్ట్మెంట్ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయం. మనకు తెలుసు ఇవి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని ఎగ్జామ్స్కి వీటి మీద ఖచ్చితంగా ప్రశ్న అయితే రావడానికి అవకాశం ఉంది. అలాగే స్థాపన లక్ష్యాల్లో కనుక చూసినట్లయితే ఎంతమంది ఫంక్షనరీస్ ఉంటారు, వారి యొక్క జాబ్ చార్ట్స్ ఏంది, ఈ డిపార్ట్మెంటు ఏ జీవో ద్వారా దీన్ని స్థాపించారు, వీటన్నిటికి సంబంధించి ఏ నుంచి జెడ్ వరకు ఏది మిస్ కాకుండా మీకైతే అందుబాటులో ఉంచాం. అలాగే ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ అండి 1994, స్థానిక ప్రభుత్వాలు అనేది వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ 1లో, గ్రూప్ 2లో, గ్రూప్ 3 అన్నిట్లో అడుగుతారండి, ఇన్క్లూడింగ్ సివిల్ సర్వీస్లో కూడా అడుగుతారు. ఎందుకంటే స్థానిక ప్రభుత్వాలు అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన 73, 74 రాజ్యాంగ సవరణలు ఉండండి. వాటి మీద కూడా మీకైతే మంచి బిట్స్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో గ్రూప్ 1 స్థాయి ఫ్యాకల్టీ తయారు చేసినటువంటి ఈ యొక్క బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి. ఇక వీటితో పాటుగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇవన్నీ కలిపితే మ్యాక్సిమం 1000 బిట్స్ అనమాట. మీరు ఎన్నో బుక్స్ని రెఫర్ చేయాలి. ఈ తక్కువ సమయంలో అన్ని బుక్స్ అయితే మీరు రెఫర్ చేయలేరు. కాబట్టి 3 నెలలు శ్రమించి మీకోసం అయితే ఈ బుక్ తయారు చేసాం. ఇది ఒక గ్రామ వార్డు సచివాలయానికి ఉపయోగపడదండి. గ్రామ వార్డు సచివాలయం ఎక్కువ బిట్స్ వస్తాయి దీని నుంచి. ఎందుకంటే అంతకుముందు 1.0, 2.0లో కానీ చూసినట్లయితే అప్పటికి గ్రామ వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ అనేది అసెంబ్లీలో ఆమోదం పొందాలా, సపరేట్ డిపార్ట్మెంట్ అవ్వాలా. ఇప్పుడు ఉన్నటువంటి దానిలో ఎంప్లాయీస్ వచ్చేసరికి ప్రొబేషన్ డిక్లేర్ అయిపోయి శాశ్వత ఉద్యోగస్తులు, పర్మనెంట్ ఉద్యోగస్తులు గారు పే స్కేల్స్తో వర్క్ చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి. ఈసారి అయితే వీటికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి. ఎవరైతే ఈ బుక్ మీ దగ్గర ఉంటుందో ఎక్కువ మార్కులు సంపాదించి ప్రతి మార్కునే ఖచ్చితంగా చెబుతున్నా కొన్ని వేల మందిని క్రాస్ చేయడానికి ఈ బుక్ అయితే మీకు ఉపయోగపడుతుంది. క్షేత్రస్థాయిలో ప్రతి విద్యార్థి దగ్గర, ప్రతి యాస్పిరెంట్ దగ్గర మన బుక్ ఉండాలనే విధంగా దీన్ని 299కే మీకు అందుబాటులో తీసుకొచ్చామండి. ఈ 1000 బిట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎవరైతే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో ప్రిలిమినరీకి వారికైతే ఈ బుక్ చాలా హెల్ప్ చేస్తుంది. 3, 4, 5 ప్రశ్నలపైనే రావడానికి అవకాశము ఈ బుక్ నుంచి అయితే ఉంది. మీరు కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఎక్కువ మంది 80% వచ్చేసరికి గ్రామ వార్డు సచివాలయం ప్రిపేర్ అయ్యే వాళ్ళే గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి అందరూ ఈ బుక్ అయితే ఖచ్చితంగా తీసుకుంటున్నారండి. దీంతో పాటుగా వారు కేటగిరీ 1కి ప్రిపేర్ అయితే ఈ బుక్ తీసుకుంటున్నారు. 5 ఉద్యోగాలు ఇందులోనే ఉన్నాయి. అలాగే కేటగిరీ 2 కనుక ఇంజనీరింగ్ అసిస్టెంట్ కావచ్చు, లేకపోతే విలేజ్ సర్వేయరు, డిజిటల్ అసిస్టెంట్, వీటికైతే ఈ బుక్స్ తీసుకుంటున్నారనమాట. ఇవి టాప్ 10 మోడల్స్. కాబట్టి మళ్ళీ మరోసారి చేస్తాను. దీనికోసం మీరు ఫోన్ చేయటం, మెసేజ్లు చేయొద్దండి. ఎలా బుక్ తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి నేను ఇక్కడ అందరికీ చెప్తున్నా.
మళ్ళీ ఫోన్లు చేయడం, మళ్ళీ మెసేజ్ నేనే చదవలేకపోవడం, మీకు మళ్ళీ బుక్ అందకపోవడం అనేది జరుగుతుంది. చాలామంది అభ్యర్థులు అయితే ఈ బుక్ తీసుకోవడం అనేది జరుగుతుంది, చాలా డిమాండ్గా వెళ్ళిపోతుందండి. చూడండి ఎలా మీరు తీసుకోవాలి ఈ బుక్ అనేది చూడండి. ఇదిగోండి ఈ ఫోన్కి ఈ నెంబర్కి ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ షాట్ తీసి ఈ ఫోన్ నెంబర్కి వాట్సాప్ పెట్టండి. ఈ స్క్రీన్ షాటు బుక్స్ నేము, మీకు ఏ బుక్స్ కావాలి, జనరల్గా కేటగిరీ 1కి పంచాయత్ సెక్రటరీకి, లేకపోతే వార్డ్ అడ్మిన్, వెల్ఫేర్ అసిస్టెంట్, విఆర్ఓ వీటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంటంటే ఈ బుక్ ప్లస్ ఈ బుక్ అంటే 1+1 2 బుక్స్ తీసుకుంటున్నారండి. ఇదేమో అన్ని ప్రభుత్వ పథకాలు తెలుస్తాయి. దీని ద్వారా టాప్ 10 మోడల్ పేపర్స్ మీకు అందుబాటులో 2 బుక్స్ తీసుకుంటున్నారు. అంటే ఆ బుక్స్ నేమ్స్ రాయండి. కేటగిరీ 1 1000 GSWS 1000 బుక్స్ అని రాయండి. ఇక అట్లనే మీ యొక్క పోస్టల్ అడ్రస్, ఖచ్చితంగా మీ పోస్టల్ అడ్రస్సు మీ నేమ్ ఉండాలి. నేమ్ రాయట్లా చాలామంది. మీ నేము, సన్ ఆఫ్, అలాగే మీ డోర్ నెంబరు, పిన్ కోడ్ నెంబర్ కూడా రాయండి. ఈజీగా ఫాస్ట్గా డెలివరీ అవుతుంది. కొన్ని అయితే వెనక్కి వచ్చినాయి. కొన్ని పార్సిల్స్ మేమేంది రిజిస్టర్డ్ పార్సిల్ చేస్తుందండి, ఆర్డినరీ పార్సిల్ చేయట్లా. రిజిస్టర్డ్ పార్సిల్ చేస్తే మీ ఇంటికే వస్తాయి. అలాగే ఏదన్నా కొరియర్లో చేస్తుంటే ఇదైతే 50 రూపాయల్లో పోతుంది, ఇంటికి వస్తుంది, సెక్యూరిటీ ఉంటుంది. కొరియర్లు అయితే 80 నుంచి 100 రూపాయలు అడుగుతున్నారు. తద్వారా మళ్ళీ ఇది కాస్ట్ ఎక్కువ పెరిగిద్ది. కాబట్టి దీని నుంచే బుక్ని రిజిస్టర్డ్ పార్సిల్ త్రూ పోస్టల్ ద్వారా పంపిస్తే మీకు ఇంటికే వస్తుంది, మీరు ఇచ్చిన పిన్ కోడ్కే వస్తుంది. హ్యాపీగా మీ ఫోన్ నెంబర్ కూడా పైన రాస్తున్నాం. ఇలా మీరు బుక్కు ఆర్డర్ చేయండి. దీనికోసం ఫోన్ చేయొద్దు, దయచేసి ఫోన్ చేయొద్దు, మెసేజ్ పెట్టొద్దు, అర్థమయ్యే ఉంటుంది. ఈ నెంబర్కి ఫోన్పే చేయండి. ఓకేనా? ఇవి మన యొక్క పబ్లికేషన్స్. ఈ బుక్ తీసుకుంటున్నారు కేటగిరీ 1 వాళ్ళు, ఇది కూడా తీసుకుంటున్నారండి 2 బుక్స్. మరి ఇంజనీరింగ్ అసిస్టెంట్ అంటే ఈ బుక్ తీసుకుంటున్నారు, మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్ బుక్ తీసుకుంటున్నారు. అంటే 2 బుక్స్ అనమాట. 1+1 తీసుకోండి. ఇదంటే కామన్గా అందరికీ ఉపయోగపడుద్ది. ఇది వచ్చేసరికి మీ యొక్క కేటగిరీ 2కి ఉపయోగపడుద్ది. అలాగే చూడండి విలేజ్ సర్వేయర్, ఇది 1+1 తీసుకుంటున్నారు. అలాగే డిజిటల్ అసిస్టెంట్, ఇది 1+1 తీసుకుంటున్నారు అనమాట. ఓకేనా? ఇక ఏపీడిఎస్సి హెచ్జిటి, ఇది కూడా ఈ బుక్ తీసుకోవడం అనేది సింగిల్గా తీసుకుంటున్నారండి. ఇది కూడా డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా స్కీమ్స్ అనేవి అడుగుతారు ఖచ్చితంగా. ఎందుకు అడుగుతారంటే ఎక్కువగా ఎడ్యుకేషన్ లింకప్ అయి ఉంటాయి. అమ్మఒడి కావచ్చు, విద్యా కానుక కావచ్చు, ఇవన్నీ ఆ యొక్క ఎడ్యుకేషన్ లింకప్ అయిన పథకాలు అందులో కూడా ఉంటుంది. కాబట్టి మీరు కూడా 1+1 తీసుకోవచ్చు అనమాట. ఇవి మన బుక్స్ పబ్లికేషన్స్. ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయండి. అవి నేను నెక్స్ట్ మీకు చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది. కాబట్టి ఇవి మెయిన్గా మీరు అడుగుతున్నటువంటి అభ్యర్థులు, మన యాస్పిరెంట్స్ అయితే క్వశ్చన్స్ అడుగుతున్నారు. మరొకసారి మీకు ముందే చెప్తున్నాను, ఇలా మీరు బుక్స్ ఆర్డర్ చేసుకోండి. ఇక మళ్ళీ ఫోన్ చేయొద్దు, మెసేజ్ చేయొద్దు, మీ ఇంటికే వస్తాయి. ఈ మీరు పంపించిన ఇన్ఫర్మేషన్ మన స్టాఫ్కి, మన ఆఫీస్ స్టాఫ్కి నేను ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు డిస్పర్చ్ చేస్తారు. ఓకేనా? లీవ్ ఇట్. ఓకే, లేటెస్ట్ అప్డేట్స్ అని మనం చెప్పుకుంటామండి. ఈ లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఇక ఏపీ గ్రామ వార్డు సచివాలయం అప్డేట్స్ ఏంటి, వస్తుందా రాదా అనేది ఇక్కడ మనం డిస్కస్ చేసుకునే అంశం. లాస్ట్ నోటిఫికేషన్ అటువంటి చివరిలో మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం, ఏపీడిఎస్సి మరియు గ్రామ వార్డు సచివాలయం. కాబట్టి ఈ 2 ట్విన్స్ లాగా ఉన్నాయి. ఏపీడిఎస్సి కూడా నిన్నే రిలీజ్ అయిపోయింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి ఇక లాస్ట్ నోటిఫికేషన్ అంటే గ్రామ వార్డు సచివాలయం. గ్రామ వార్డు సచివాలయం గురించి సుమారుగా రాష్ట్రంలో 15 లక్షల మంది అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు అని రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసండి. 15 లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈజీగా జాబ్ వస్తుంది, సింగిల్ అటెంప్ట్, ఒకే ఎగ్జాము, తక్కువ టైంలో రిజల్ట్స్ వస్తాయి. 1 or 2 monthsలో ఉద్యోగం అనేది నియామక పత్రం అనేది చేతికి వస్తుంది. తద్వారా సంఘంలో గౌరవం వస్తుంది, మంచి ఆర్థిక అభివృద్ధి లేకపోతే ఆర్థిక స్థిరత్వం వస్తుందని 15 లక్షల మంది అభ్యర్థులు అయితే ఎప్పటి నుంచో సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నారు. అలాగే మన ఆనరబుల్ సీఎం గారు 2023 జనవరిలో వచ్చేసరికి రివ్యూ చేస్తూ ఈ యొక్క 15 లక్షల ఉద్యోగాల్ని 3 నెలల్లో ఫిలప్ చేయమని ఇవ్వడం జరిగింది ఆర్డర్స్. అయితే అధికారులు ఆ తర్వాత డ్రాగ్ చేసుకుంటూ అది పోస్ట్ పోన్ అవుతూ ఈ రోజు వరకే వచ్చింది. ఇక అడగనివి అన్ని నోటిఫికేషన్లు అయితే ఇస్తున్నారు. మరి దీని సంగతి ఏంటి సార్, ఇది వచ్చిద్దా, ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే మేము ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళాలంటే చాలామంది ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారండి. నిజంగానే చాలా రోజుల నుంచి, చాలా నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు అడగడంలో తప్పులేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదంటే దీని యొక్క విషయంలో అయితే ఒక మూమెంట్ అయితే మనం చూస్తున్నాం.
ఏంటది అంటే మొన్ననే మీకు ప్రీవియస్ వీడియోలు చెప్పాను 3/2/2024 ఆ పోస్టులు అనేవి ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నవి వాటి యొక్క లెక్క అనేది తీస్తున్నారని నేను చెప్పానండి. ఎందుకు అలా తీయాల్సి వచ్చిందంటే క్యాబినెట్ ఆమోదించింది 13,171 పోస్టులు అనుకున్నాం, 13,171 పోస్టులు అనేవి ఆమోదించడం జరిగింది అనుకున్నాం. అలాగే పంచాయతీ సెక్రటరీలకి గ్రేడ్ 5కి డీడీఓలు కూడా ఇవ్వాలి అని చెప్పుకున్నాం. ప్రీవియస్ వీడియోలో వచ్చేసరికి పంచాయతీ సెక్రటరీలని ఎందుకు ఫిల్ చేయాలి అనేది కూడా నేను చెప్పా. డీడీఓ అధికారాలు ఇవ్వాలి, ఇంకో పక్క జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా ఇచ్చారు, ఇంకో పక్క గ్రామాల స్వామిత్వ అనేటటువంటి 108 సంవత్సరాల క్రితం మన యొక్క భూ రికార్డుల్ని మళ్ళీ వాటిని అప్డేట్ చేయడం కోసం ప్రతి గ్రామంలోనూ గ్రామ కంఠం మరియు పొలాలను కూడా వీళ్ళైతే డ్రోనుల ద్వారా కొలతలు అనేవి చేస్తున్నారు. 108 సంవత్సరాల తర్వాత రికార్డ్స్ అప్డేట్ చేస్తున్నారు. అట్లనే భూ యాజమాన్య హక్కును కూడా అందరికి ఇవ్వడం అనేది జరుగుతుంది. తద్వారా పంచాయతీ సెక్రటరీలు ఆ టీంలో ఒక భాగము, విఆర్ఓ భాగమే, ఇంజనీరింగ్ అసిస్టెంట్, విలేజ్ సర్వేరు, ఇంకా పంచాయతీలో ఉన్న సిబ్బంది వీళ్ళందరూ దీని యొక్క స్వామిత్వ అనేటువంటి కార్యక్రమంలో భాగమే. అది ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ అని చెప్పుకున్నాం. అలా ఫిల్ చేయాల్సిన అవసరం ఉందని కూడా నేను చెప్పాను. మరి ఈ 13,171 ఎక్కడేయండి అంటే జనవరి 2023లో 15,000లో నుంచి మిగిలినటువంటి పోస్టులు. నిన్న 3/2/2024కి ఉన్నటువంటి వ్యాకెన్సీ లిస్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందండి. దాన్ని అనుకూలంగా నోటిఫికేషన్ ఇచ్చే రీతిలో ముందస్తుగా అంటే ఎక్సర్సైజ్ చేయడం అనేది, కసరత్తులు చేయడం అనేది జరుగుతుంది అనేటటువంటి విశ్వసనీయ వర్గాల నుంచి అందినటువంటి సమాచారం అండి. అలాగే నా వ్యక్తిగతమైన అభిప్రాయమే, త్వరలో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఎలా ఇస్తారు నోటిఫికేషన్ అనేది? ఉమ్మడిగా ఇవ్వాలా లేకపోతే ఏ పోస్ట్కి ఆ పోస్ట్ ఇవ్వాలనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే ఉమ్మడిగా అంటే గతంలో ఏం జరిగింది, 1.0లో 2.0 సరికి కేటగిరీ 1, కేటగిరీ 2 అని ఎట్లా విభజించడం జరిగింది. కాబట్టి కేటగిరీ 1కి ఒకే సిలబస్సు, ఒకే ఉద్యోగ విధానం అన్నమాట, అంటే పోస్టులు అనమాట. 5 రకాల పోస్టులు ఎక్కడైతే ఉంచడం జరిగింది కేటగిరీ 1లో, ఈ కేటగిరీ 1కి ఒకే ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి ప్రిఫరెన్సెస్ వారీగా పోస్టింగ్లు అయితే కేటాయించడం జరిగింది వచ్చిన ర్యాంకును ఆధారంగా. అలా చేద్దామా లేదా దేనికి దానికి ఇద్దామనేది రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి ఒక $1 బిలియన్ ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడున్న సమయంలో అలా చేయడానికి లేదు, ఉమ్మడిగానే ఇవ్వాల్సిన ఒక అవసరం అయితే ఉంది. ఉమ్మడిగానే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఈ దేనికి దానికి డిఫరెంట్గా ఇస్తే సమయం సరిపోదండి. నోటిఫికేషన్ ఇవ్వడానికి 1 నెల రోజులు పట్టింది, ఎగ్జామ్ పెడతానికి ఇంకో 2-3 నెలలు పట్టింది, మళ్ళీ 4-5 నెలలు పట్టింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు అంత తీరిగ్గా అంత ఖాళీగా లేదు. ఎందుకంటే ఇప్పుడున్న నోటిఫికేషన్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలి, షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయాలి. అలాగే ఈ ఏపీడిఎస్సి కానీ చూస్తే మార్చిలో ఇచ్చారు షెడ్యూల్ ఎగ్జామ్స్. మరి మార్చిలో షెడ్యూలైజ్ చేసుకొని మళ్ళీ యంత్రాంగం అంతా దాని మీద ఉంటుంది. కాబట్టి ఇట్లా మళ్ళీ దీన్ని పెద్దదిగా చేసుకొని మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక 2-3 ఎగ్జాముల్లో కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కేటగిరీ 1, కేటగిరీ 2గా ఇచ్చేస్తే 2-3 ఎగ్జాములు పెట్టుకుంటే సరిపోయిద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయితే బాగా అయింది. మారినటువంటి రాజకీయ నేపథ్యంలో, పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. అలాగే కాంగ్రెస్ కూడా ఎంట్రీ అయింది. అలాగే ఈ కాంగ్రెస్ వచ్చేసరికి తెలంగాణలో నిరుద్యోగుల్ని పెట్టుకొని అక్కడ ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది. తద్వారా నోటిఫికేషన్లు ఇస్తాము అనేటటువంటి ఒక నినాదంతోనే ఇంత తెలంగాణలో జరిగింది. కాబట్టి ఈ యొక్క పరిస్థితులన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా అన్ని నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలనే ఉద్దేశంలో వచ్చింది. పోయినసరి సీఎం గారు వచ్చేసరికి అన్ని నోటిఫికేషన్లు ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. అవన్నీ మనం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో చూసాం. కాకపోతే ఈ మెగా నోటిఫికేషన్ కనుక గ్రామ వార్డు సచివాలయం ముందస్తుగా ఇచ్చినట్లయితే నిరుద్యోగుల్లో చాలా ఆనందంగా ఉండేవాళ్ళు. అయినప్పటికీ సంవత్సరం నుంచి అయితే చాలా ఎదురు చూస్తున్నారు. ఈ ఎదురు చూపులు అనేవి ఇంకా ఎలక్షన్ కూడా వస్తుందేమో, ముందు కనుక ఇస్తే ఎట్లా అనే భావనలోకి వచ్చారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ నోటిఫికేషన్ ఇస్తుందని భావిస్తున్నాము. ఎందుకంటే అదే పనిలో ఉన్నట్టుగా ఈ యొక్క మూమెంట్ని బట్టి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే క్యాబినెట్ మీటింగ్లో గ్రేడ్ 5లకి ప్రతి గ్రామానికి ఇంక్లూడింగ్ 500 జనాభా ఉన్నటువంటి ప్రతి గ్రామానికి ఒక పంచాయతీ సెక్రటరీని ఏమంటే ఇప్పుడు ఉండవాళ్ళు సరిపోరు, ఇన్ఛార్జీలు ఉన్నారు. కాబట్టి నేను చెప్పాను ఒక గ్రామంలో 2-3 హ్యామ్లెట్స్ అనేవి ఉన్నవి. కాబట్టి దేనికి దానికి వేయాలంటే ఖచ్చితంగా ఈ రిక్రూట్మెంట్ చేయాల్సిందే. అది క్యాబినెట్లో ఆమోదించారు. కాబట్టి ఆమోదించింది
ఆటోమేటిక్గా గ్రామ వార్డు సచివాలయం, పంచాయతీ సెక్రటరీ, వార్డు అడ్మిన్లో వేస్తారు. దాంతోపాటుగా విఆర్ఓలు, డబ్ల్యూఆర్ఎస్లు కూడా వేయడానికి అవకాశం ఉంది. వాటితో పాటుగా మిగతాయి కూడా అవసరమే. ఇంజనీరింగ్ ఎస్టేట్ సర్వేర్లు కూడా కావాలి కదా. ఈ అన్ని పోస్టుల్ని త్వరలో రిలీజ్ చేస్తారనేసి నాకు వ్యక్తిగత అభిప్రాయంతో చెప్తున్నానండి. నాకు అందినటువంటి సమాచారం, విశ్వసనీయ సమాచారాన్ని బట్టి అయితే నేను చెప్పగలను. త్వరలోనే మెగా నోటిఫికేషన్లు వస్తాయి, రిక్రూట్మెంట్ కూడా ఫాస్ట్గా అవుద్ది. ఇక ఈ నోటిఫికేషన్ కానీ ఇస్తే అన్ని నోటిఫికేషన్లు ఇచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వండి. ఇన్ని రోజులు ప్రిపేర్ అయ్యారు, ఈ ఒక్క నెల రోజులు ఎదురు చూస్తాం, లేకపోతే ప్రిపేర్ అవ్వడం తప్పు లేదండి. మీ పరుగు పందాన్ని ఆపితే మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ పరిగెత్తాలి అక్కడి నుంచి. కాబట్టి దయచేసి చాలా ఓర్పుగా ఉన్నారు కాదన్ను. అయినప్పటికీ మన జీవితం అంటే మన కోసం మనం శ్రమించగా తప్పదండి. మీకోసం మేము ఎదురు చూస్తున్నాము, అందరం ఎదురు చూస్తున్నాము. అయితే ఈ యొక్క పరిణామాలు చూస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడానికి సంసిద్ధంగా ఉంది అనే సంకేతాలు అయితే ఈ మధ్య కాలంలో జరుగుతున్న సంఘటనలను బట్టి మనకు అర్థమవుతుంది. ఒకటి, కేబినెట్ మీటింగ్లో పోస్టుల ఆమోదం, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5కి 500 జనాభా ఉన్న వాళ్ళకి కొత్త వారికి డీడీఓలు ఇవ్వడం, వాళ్ళని నియమించడం అనేది కూడా ఆమోదించారు. అక్కడ ఒక సంఖ్య అనేది కూడా కనపడింది 13,171. కాబట్టి ఆ పోస్టులను కూడా నోటిఫికేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే మనం చూసినట్టే 3-2వ తారీఖున ఈ యొక్క వ్యాకెన్సీ లిస్టులన్నీ తీసుకోవడం, బయటికి రావడం అనేది జరిగింది. తద్వారా ఈ యొక్క మూమెంట్లను బట్టి అర్థమవుతుందంటే త్వరలో ఈ నోటిఫికేషన్ కూడా రావడానికి అవకాశం అయితే 100% ఉంది. మనకి రావాలని కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే 1 ఇయర్ నుంచి 15 లక్షల మంది అయితే దీనికోసం ఆతృతంగా ప్రిపేర్ అవుతున్నారు. హ్యాపీగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఇది కూడా అన్ని నోటిఫికేషన్ రావు అనుకున్నారు. కానిస్టేబుల్ రావు అనుకున్నారు, వాయిదా ఇవ్వమన్నారు. గ్రూప్ 2 రావు అన్నారు, మళ్ళీ వాయిదా ఇవ్వమంటున్నారు. అలాగే ఏపీడిఎస్సి రాదనుకుంటున్నారు, మళ్ళీ పోస్టులు పెంచమంటున్నారు. అలాగే గ్రామ వార్డు సచివాలయం కూడా రాదు. అన్ని నోటిఫికేషన్ రావు అనుకుంటున్నారు. కాబట్టి రాష్ట్రం కూడా కొన్ని నెలలు రోజుల వ్యవధిలో రిలీజ్ చేస్తుంది. ఈ యొక్క వరవడైతే మనకు కనపడుతుంది. ఇది కూడా రిలీజ్ చేస్తారని మన యొక్క ఆశాభావం అండి. ఇవన్నీ నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు మీకు చెప్తున్నాను. దయచేసి ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. నేను చెప్పేదేని ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. అయితే ఈ మధ్యకాలంలో మనకి చాలామంది అభ్యర్థుల సరికి వీఆర్ఓ అర్హతలు ఏంటి సార్ అని కొత్తగా అడుగుతున్నారు. అడగటంలో తప్పు లేదండి. 1.0లో అయితే ఖచ్చితంగా మనం చెప్పేది ఏంటంటే 1.0 అండ్ 2.0లో వచ్చేసరికి ఇక్కడ 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ సర్వే సర్టిఫికేట్ అడిగారు. మెయిన్ సర్వే సర్టిఫికేట్, ఎవరికైతే సర్వేయింగ్ సర్టిఫికేట్ ఉందో వారు ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ అనేసి అప్పట్లో నోటిఫికేషన్లు అయితే పొందుపరిచారు. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎక్కువ మంది ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ ఏంటంటే విఆర్ఓలకి, విలేజ్ రెవెన్యూ ఆఫీసరు, ఎవర్ గ్రీన్ పోస్ట్. వీటిల్లో దీన్ని సాధించాలని చాలామంది అభ్యర్థులు ఎదురు చూశారు. తప్పులేదు. ఎందుకంటే మొదట్లో దీని యొక్క క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే 10th క్లాస్ అండి. నాకు తెలిసి 15 సంవత్సరాల క్రితం లేకపోతే 10 సంవత్సరాల క్రితం కనుక చూస్తే 10th క్లాస్ ఆరు ఎస్ఎస్సి, ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఇప్పుడు వచ్చేసరికి ఇంటర్ ప్లస్ సర్వే చేశారు. ఇప్పుడు 2019 నుంచి 2019 గ్రామ వార్డు సచివాలయం వచ్చిన తర్వాత దీని ద్వారా ఏం చేశారంటే జనరల్ క్వాలిఫికేషన్ ఎవరైతే ఇంటర్మీడియట్ ఉండారో చాలామంది అభ్యర్థులు ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం వీఆర్ఓకి అప్లై చేసుకుందామని చాలా నష్టపోయారు. అప్పట్లో చాలా యాజిటేషన్లు కూడా చేశారు. ప్రభుత్వానికి అనేక విన్నపాలు, అర్జీలు కూడా సమర్పించారు. ఆ తర్వాత రియలైజ్ అయినటువంటి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక జీవోని ఇష్యూ చేసింది. ఆ జీవో కూడా ఎప్పుడు ఇష్యూ చేసింది? సీఎం గారు ఎప్పుడైతే 2023 జనవరిలో రివ్యూ పెట్టి ఈ 15,000 పోస్టుల్ని 3 నెలల్లో ఫిల్ చేయమని అన్నారు. అప్పుడు 2023 మార్చిలో వచ్చేసరికి గవర్నమెంట్ వీఆర్ఓలకు వచ్చేసరికి ఎనీ డిగ్రీ చేసి ఒక జీవో కూడా రిలీజ్ చేసిందండి. అప్పుడు అంటే కరెక్ట్గా ఇప్పుడు సంవత్సరం వస్తుంది, గుర్తుండకపోవచ్చు. దానికి సంబంధించిన వివరణ కూడా మీకైతే ఇస్తున్నాను. చూడండి, 3rd నోటిఫికేషన్ వచ్చేసరికి ఎనీ డిగ్రీ వచ్చేయడానికి అవకాశం అయితే ఉంది. ఇది ఎక్కడ సార్, ఇది తప్పేమో అని అనుకోవచ్చు మీరు. అయితే మీకేంటంటే నేను చెప్పే అంశం ఏంటంటే మీరే చెక్ చేసుకోవచ్చు. ఇది తప్పు అనుకున్నారనుకోండి, ఒకవేళ లేదేమో సంవత్సరం క్రితం కదా, మార్చిలో మర్చిపోయి ఉండొచ్చు. ఒకసారి గుర్తు చేస్తున్నా. మీరు ఏం చేయాలంటే మీరేం డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ ఈ గెజెట్, ఆంధ్రప్రదేశ్ ఈ గెజెట్. లేకపోతే మీరు గూగుల్లోకి వెళ్ళి ఇది ఎక్కడ ఇచ్చారు చూడండి, ఏపీ ఈ గెజెట్ .cgg.gov.in అనేటటువంటి దీని ద్వారా అయినా వెళ్ళొచ్చు. లేకపోతే ఇది ఆంధ్రప్రదేశ్ ఈ గెజెట్లోకి వెళ్ళొచ్చు. ఆంధ్రప్రదేశ్ ఈ గెజెట్లోకి వెళ్తే మీకు ఇలా డైలాగ్ బాక్స్ అనేది కనిపిస్తుంది. అందులోకి వెళ్ళి ఇక్కడ డిపార్ట్మెంట్లు చాలా ఇస్తారు. రెవెన్యూ అని చూడండి, రెవెన్యూని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ గెజెట్ టైప్ అని ఇస్తాడు, వీక్లీ అని పెట్టండి. అలాగే ఎక్స్క్యూజ్ మీ, అలాగే ఇయర్ ఇదిగోండి సంవత్సరం ఇచ్చాడు చూడండి, 2023 సంవత్సరం. ఇక గెజెట్ ఫ్రమ్ డేట్ ఎక్కడ ನೀವು సెర్చ్ చేయాలంటే ఇక్కడ చూడండి డేట్స్ ఇచ్చాడు, 1/3/2023 నుంచి సెర్చ్ చేయమని మనం ఇక్కడ పెట్టామన్నమాట. ఇక్కడ డేట్ ఇవ్వాలి, 1వ తారీఖు 3వ నెల 2023 నుంచి సెర్చ్ చేయమని చెప్తున్నాం. గెజెట్ నెంబర్ అనేది మనకు తెలియదు అప్పటికి. ఇక గెజెట్ పార్ట్ 1 అది, గెజెట్ పార్ట్ 1 అని రాయండి. అలాగే మార్చి మంత్ ఇదిగోండి ఎక్కడ వరకు గెజెట్ ఎక్కడి నుంచి ఎక్కడికంటే 31/3/2023 అంటే మార్చి నెల మొత్తాన్ని మనం సెర్చ్ చేయమని చెప్తున్నాం. సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా ఏమవుతుంది మీకు ఇక్కడ ఓకేనా, నోట్ చేసుకున్నారుగా. ఇక్కడ ఆటోమేటిక్గా ఈ క్రింది ఇదిగో సెర్చ్ అయిన తర్వాత ఇదిగో 2 వచ్చినాయి చూడండి, ఈ 2 వచ్చినాయి అన్నమాట. ఒకటేమో 3వ తారీఖున వచ్చింది, రెండోదేమో ఇదిగో చూడండి ఇట్లా వస్తుంది. రెండోదేమో ఇదిగోండి వీక్లీ పార్ట్ 1 మనం అప్లోడ్ చేసింది ఇదే డీటెయిల్స్. రెవెన్యూ డిపార్ట్మెంటు అమెండ్మెంట్ టు ద ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సర్వీస్ రూల్స్ ఇదిగోండి 2008. అప్పుడు దానికి దీన్ని అమెండ్మెంట్ చేస్తున్నారు. ఇది ఎప్పుడు ఇచ్చారు, 23 మార్చి 2023. అలాగే దీని గెజెట్ నెంబర్ ఎంత, 2837. ఇష్యూ నెంబరు 12. ఇదిగో ఈ డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ తర్వాత మీరు చేయాల్సిందేంటి, మరి ఆ జీవోని డౌన్లోడ్ చేసుకోవాలిగా. మీరు డౌన్లోడ్ చేసుకుని అందులో ఏమి ఇచ్చారు చూడండి, ఇదిగో డౌన్లోడ్ ఆప్షన్ ఇక్కడ ఉందండి. దీన్ని డౌన్లోడ్ చేశారనుకోండి, డౌన్లోడ్ ఆప్షన్ ప్రకారంగా మనం ఇక్కడ డౌన్లోడ్ చేస్తే జీవో అనేది కనపడిద్ది. జీవో కనపడిద్ది. ఇదిగోండి మీకు ఇక్కడ ఫిట్ చేస్తున్నది, ఇదిగోండి జీవో కనపడింది చూడండి. ఇదిగోండి ఎప్పుడు వచ్చింది ఇది చూడండి, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అమరావతి థర్స్డే మార్చి 2023 23వ తారీఖు 2023. ఇదిగోండి గెజిట్ అనమాట. ఈ గెజిట్ చూడండి, నోటిఫికేషన్పై గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంటు. ఇక్కడ ఇదిగోండి అమెండ్మెంట్ టు ద ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సర్వీస్ రూల్స్ 2008ని అమెండ్మెంట్ చేశారు. జీవోఎంఎస్ నెంబర్ ఎంత అండి, 104 రెవెన్యూ సర్వీసెస్ థర్డ్. ఇదిగో 10th మార్చి 2023. ఇక నోటిఫికేషన్ ఇక్కడ చూడండి ఏమని ఇచ్చాడు, ఇదిగోండి అమెండ్మెంట్ చూద్దాం. ఇది నోటిఫికేషన్ అండి. మీకు అమెండ్మెంట్ ఏమని అమెండ్మెంట్ చేశాడు, ఇది ఇంపార్టెంట్, ఇది మనం చూస్తుంది. క్వాలిఫికేషన్స్ ఇదిగోండి, ఫర్ ఆల్ అపాయింట్మెంట్స్ టు ద పోస్ట్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్ 2 ద మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షెల్ బి ఏంటన్నారు, మస్ట్ హోల్డ్ ద బ్యాచిలర్స్ డిగ్రీ. ఇదిగోండి బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్. అంటే ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అన్నమాట, ఏదైనా యూనివర్సిటీ నుంచి పొందినటువంటి బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై ఆర్ అండర్ ఏ సెంట్రల్ యాక్ట్, ప్రొవిన్షియల్ యాక్ట్ ఆర్ స్టేట్ యాక్ట్ ఆర్ ద ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆర్ అన్ ఈక్విలెంట్ క్వాలిఫికేషన్. అంటే ఇక్కడ మీకు అర్థమై ఉండుద్ది అనమాట, యూజీసీ వాళ్ళు రికగ్నైజ్ చేసినటువంటి ఏ యూనివర్సిటీ నుంచి అయినా పొందినటువంటి బ్యాచిలర్ డిగ్రీ. బ్యాచిలర్ డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ. ఎనీ డిగ్రీ అంటే ఏమొస్తుంది, ఇక్కడ మళ్ళీ క్వశ్చన్స్ అనమాట. బిఏ, బిఎస్సి, బీకామ్, అలాగే బీటెక్, ఇంకా బీడిఎస్. బ్యాచిలర్ అనేది ఏదున్నా ఇక్కడే ఎంబీబీఎస్ కూడా బ్యాచిలర్ కింద వచ్చింది. ఎంబీబీఎస్ ఇవన్నీ ఏజ్ బిఎస్సి
ఏజీబీఎస్ అంటారు అని అగ్రికల్చర్. ఇవన్నీ బ్యాచిలర్స్ కింద వస్తాయి అన్నమాట, ఎనీ డిగ్రీ కింద వస్తాయి. ఓకేనా. ఇది వచ్చేసరికి రెవెన్యూ డిపార్ట్మెంటు అమెండ్మెంట్ అనమాట. అంటే 1.0లో సర్వే సర్టిఫికేట్ అడిగారు, 1.0లో గ్రామ వార్డు సచివాలయం, 2.0లో సర్వే సర్టిఫికేట్ అడిగారు, ఇంటర్మీడియట్ ప్లస్ సర్వే సర్టిఫికేట్ అడిగారు. అయితే ఆ తర్వాత చాలామంది అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపాలు చేసుకున్నారు. విలేజ్ రెవెన్యూ పోస్ట్ అండి, గతంలో 10th క్లాసు ఇంటర్మీడియట్ మీద చాలామంది అపాయింట్మెంట్ అయ్యారు, మాకు కూడా అది ఎనీ డిగ్రీ చేస్తే మాకు కూడా అవకాశం ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వానికి అర్జీలు విన్నపాలు చేస్తే గవర్నమెంట్ రియలైజ్ అయ్యి దీనైతే ఈ సర్వే సర్టిఫికేట్ని తీసేసి ఇక ఎనీ డిగ్రీ అనేది చేయటం జరిగింది. ఎనీ డిగ్రీ అనేది చేయటం జరిగింది. వచ్చే నోటిఫికేషన్లో ఎనీ డిగ్రీ మీదే వస్తుంది. మీకు డౌట్గా ఉంటే ఇప్పుడు నేను చూపించినటువంటి డీటెయిల్స్ ఒకసారి మీ సెల్లో కానీ మీ కంప్యూటర్లో కానీ మీరే ఫీడ్ చేసుకుంటే ఇది వచ్చింది. ఇది అఫీషియల్ సైట్ అనమాట, గవర్నమెంట్ సైట్. ఇది అఫీషియల్ సైటు, చూసుకోండి, ఒకసారి రెక్టిఫై చేసుకోండి. ఎందుకంటే మీరు కాంపిటీషన్కి వెళ్తున్నారు కాబట్టి బ్రెయిన్ లేని డౌట్ ఉండకూడదు మీకు. ఇదిగోండి, మరి ఎట్లా వీళ్ళు సర్వే కావాలి కదా, మరి సర్వే లేకుండా ఎలా చేస్తారు అంటే గవర్నమెంట్ ఏం చేసింది, ఎవరైతే ఇక విఆర్ఓగా సెలెక్ట్ అవుతారో ఎన్ని డిగ్రీ మీద వారికి సర్వే మీద ఏ విధమైన అవగాహన ఉండదు. మరి వాళ్ళని ఎలా చేయాలంటే వాళ్ళకైతే సెలెక్ట్ అయిన తర్వాత వారికి ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సర్వే మీద ట్రైనింగ్ ఇస్తారనమాట. వృత్యాంతర శిక్షణ అంటారు. వృత్యాంతర శిక్షణ ఎన్ని రోజులు ఇస్తారు? 42 days ఇస్తారు. అందులో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. ఎన్ని డిగ్రీ మీద నువ్వు సెలెక్ట్ అయ్యి కాబట్టి నీకు సర్వే మీద కూడా అవగాహన ఉండాలి. వారు పెట్టే ఎగ్జామ్లో క్వాలిఫై అయినప్పుడు మాత్రమే ఈ యొక్క పోస్ట్ని ప్రొబేషన్ డిక్లేర్ చేస్తారు. ప్రొబేషన్ ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు గవర్నమెంట్లో చేసిన తర్వాత నిన్ను పర్మనెంట్ ఉద్యోగస్తుడిగా పరిగణిస్తూ ప్రొబేషన్ డిక్లేర్ చేస్తారు. అదే ఇక్కడ ఇచ్చారు చూడండి. షీ మస్ట్ అండర్గో 42 days కోర్స్ ఆఫ్ సర్వే ట్రైనింగ్. ఇదిగోండి, సర్వే ట్రైనింగ్ కంపల్సరీ అండ్ క్వాలిఫై ఇన్ ద సాడ్ సర్వే ట్రైనింగ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ యాజ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్ 2. ఇదిగోండి, ఎప్పుడైతే విఆర్ఓ సెలెక్ట్ అయ్యావో ఈ 42 రోజులు సర్వే ట్రైనింగ్కి పంపబడతారు. ఈ 2 సంవత్సరాల లోపు మీరు ఈ ట్రైనింగ్లో శిక్షణ పొంది ఈ యొక్క సర్వేకి సంబంధించిన ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి. వారు ఎగ్జామ్ పెడతారు. క్వాలిఫై అయితేనే మీకు ఎప్పుడు మీరు నియామకపు తేదీ నుంచి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ 2 years లోపు క్వాలిఫై అయితేనే పర్మనెంట్ చేస్తారని ఇస్తాను అనమాట. ఇదిగో చూడండి, మస్ట్ క్వాలిఫై ద టెస్ట్ ప్రొఫెషన్స్ ఇన్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ కండక్టెడ్ బై ద ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ ద డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ యాజ్ ద కేస్ మే బి. అంటే ఏమంటున్నారు ఇక్కడ, ఆటోమేషన్ కంప్యూటర్ కోర్సు కూడా క్వాలిఫై అవ్వాలి. దాంతోపాటు ఎవరైతే ఎనీ డిగ్రీ మీద క్వాలిఫై అయ్యారో వారికి 2 సంవత్సరాల లోపు 42 రోజుల ట్రైనింగ్ సర్వే మీద ఉంటుంది. ఆ సర్వే 42 రోజులు అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాతే వారిని పర్మనెంట్ చేస్తారు, ప్రొబేషన్ డిక్లేర్ చేస్తారు. అలాగే దాంతోపాటుగా ఏపీపీఎస్సీ వారు కండక్ట్ చేసేటటువంటి కంప్యూటర్ ఆటోమేటేషన్ సర్టిఫికేట్ కూడా క్వాలిఫై అవ్వాలి. ఈ 2 క్వాలిఫై అయితేనే పర్మనెంట్ చేస్తారు అనేది ఇక్కడ. ఇదిగోండి, ద ఆర్డర్స్ ఇష్యూడ్ ఇన్ ద జీవోఎంఎస్ నెంబరు 111 రెవెన్యూ సర్వీస్ 3rd డిపార్ట్మెంట్ 6/2019 షల్ బి ఇన్ఫ్రాక్టస్ విత్ ద ఇమీడియట్ ఎఫెక్ట్ అనమాట. సాయి ప్రసాద్, స్పెషల్ సెక్రటరీ గవర్నమెంట్ ఎఫ్ఎస్సి. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సమాచారం చూడండి. ఒకసారి మీకు ఇక్కడ కనుక లభించకపోతే మీ యొక్క సెల్లోనో లేకపోతే మీ కంప్యూటర్లోనో సెర్చ్ చేసుకోండి. మళ్ళీ ఆ డీటెయిల్స్ కూడా మీకు నేను ఎగ్జిబిట్ చేస్తాను. చూడండి, ఇదిగోండి, ఇదైతే జీవో అండి. ఇది జీవో, గవర్నమెంట్ జీవో అండి. ఇది ఆంధ్రప్రదేశ్ రాజపత్రం. చూడండి, జీవో నెంబర్ అంతా ఇది 104. ఇది జీవో నెంబరు 104 మార్చి 23, 2023లో ఇష్యూ చేయటం అనేది జరిగింది. జీవో ఎంఎస్ నెంబర్ 104. ఇది కనుక మీకు డౌట్గా ఉంటే మీరేం చేయాలి అంటే
దీనికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఈ గెజెట్ కనిపిస్తుందా? ఈ గెజెట్లోకి వెళ్ళండి. ఈ గెజెట్లోకి వెళ్తే ఇదిగో ఇలా డైలాగ్ బాక్సులు వస్తాయి. ఇవన్నీ ఆప్షన్స్ ఫిల్ చేసుకోండి. మీ సెల్లో కానీ లేకపోతే కంప్యూటర్లో కానీ మీకు వెళ్తే ఈ ఆటోమేటిక్ ఈ జీవో మీకే వచ్చింది. గవర్నమెంట్ జీవోలు అందులోనే ఉండేది, ఈ గెజెట్లోనే ఉంటుంది. చూడండి, ఈ డీటెయిల్స్ కనుక మీరు ఫీడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా సెర్చ్లోకి వెళ్తే వస్తుంది. ఓకేనా? ఇది చూసారా? ఇకపోతే ఇదిగోండి ఇలా వస్తాయి. డౌన్లోడ్ చేసుకోండి, ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? కాబట్టి మీరు అడిగినటువంటి ఈ డౌట్ కూడా క్లియర్ చేశానండి. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. గ్రామ వార్డు సచివాలయం 3.0 అది కూడా గవర్నమెంట్ రిలీజ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన ఆమోదం కూడా ఏపీ క్యాబినెట్ మీటింగ్లో ఆమోదించుకున్నారు. వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఎక్కడెక్కడ ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి కూడా కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. త్వరలోనే ఎలక్షన్ కోడ్లోనే ఈ ఎగ్జామ్ అనేది ఈ ఎగ్జామ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తారు. అలాగే ఎలక్షన్ కోడ్లో కూడా ఎగ్జామ్ పెట్టుకునే అవకాశం ఉండిద్దండి. ఎగ్జామ్ పెట్టుకోవచ్చు. రిజల్ట్ అయితే ఎలక్షన్ తర్వాత ప్రకటించవచ్చు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ముందు ఇస్తే ఎలా సార్ అనొచ్చేమో, ఎలక్షన్ కోడ్ ముందు నోటిఫికేషన్ ఇస్తే ఎలక్షన్ కోడ్లోనే షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. అయితే దీని అంతటికి నేను చెప్పే ఇంకొక విషయం ఏంటంటే, ఒకసారి కనుక నోటిఫికేషన్ ఇస్తే టైం అనేది చాలా తక్కువ ఉంటుందండి. నేను ఎప్పుడు మీకు స్పష్టం చేస్తూనే ఉండా, టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. కానిస్టేబుల్స్ పోస్ట్ పోన్ చేయమన్నారు, గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయమంటున్నారు, అలాగే మిగతా ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ చేయడం, ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకొని ప్రిపేర్ అవ్వండి. అలాగే మన జయదేవ్ అకాడమీ నుంచి మీకైతే ఈ బుక్స్ అవైలబిలిటీలో ఉన్నాయన్నాను. మీకు పోస్టల్ ద్వారా ఇంటికి కూడా పంపించే అవకాశం ఉంది. ఆర్డర్ చేసుకోండి. అలాగే ఎవరైతే ఇంటి దగ్గరే ఉండి ఫుల్ కోర్సు మాకు కావాలి సార్, మేము సబ్జెక్ట్ కూడా నేర్చుకుంటాం, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేర్చుకుంటే మాకు మంచి మార్కులు వస్తాయి, ఖచ్చితంగా ఉద్యోగం కావాలి సార్, 1 year నుంచి వెయిట్ చేస్తున్నాం, సీరియస్ యాస్పిరెంట్స్ సార్, మాకు ఉద్యోగం కావాలి అని అనుకున్నట్లయితే మీకోసం మన జయదేవ్ అకాడమీలో ఫుల్ ఫ్లెడ్జెడ్గా డిజిటల్ బోర్డులో చక్కగా అర్థమయ్యే రీతిలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 20-25 డేస్లో మొత్తం కంప్లీట్ అయ్యే విధంగా డిజైన్ చేసినటువంటి కోర్స్ అండి. ఉద్యోగం వచ్చే రీతిలో ఎగ్జామినేషన్ ఓరియంటెడ్. మళ్ళీ చెప్తున్నాను, ఈ కోర్సెస్ మీకు అవైలబిలిటీలోనే. ఇవి తీసుకోండి. 999 జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళి జయదేవ్ అకాడమీ యాప్ అదిగోండి మన సింబల్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఫ్రీ స్టడీ మెటీరియల్ కూడా అవైలబిలిటీలో ఉంది. అలాగే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కోర్సెస్ కూడా ఉంటాయి, ఆన్లైన్ కోర్సెస్ కూడా ఉంటాయి. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్టోర్ అని కింద ఉంటుందండి. ఆ స్టోర్ను కనుక మీరు క్లిక్ చేస్తే మన కోర్సులన్నీ ఇందులోనే ఉంటాయి. ఏ కోర్సు కావాలో ఆ కోర్సు మీద క్లిక్ చేస్తే బై నవ్ అని వస్తుంది. ఆ బై నవ్ మీద క్లిక్ చేస్తే ఫోన్పే కానీ లేకపోతే గూగుల్ పే, మీ ఇష్టం ఏదైతే అది ఇక్కడ మీరు పే చేసి కోర్సెస్ పొందవచ్చు. ఇక లేట్ చేయబాకండి. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సార్ పోస్ట్ పోయిన్ అయింది అనుకున్నారనుకోండి, నేను ఇచ్చే 3 months 6 months కదండి, 1 year వ్యాలిడిటీ ఇస్తున్నాను. 1 year వ్యాలిడిటీ ఇస్తాను కాబట్టి ఈరోజు జాయిన్ అయితే 1 year పాటు ఈ కోర్సు మీకు అందుబాటులో ఉంటుంది. ఇంకా 999 కోర్స్ ఏంటంటే ఎవర్ గ్రీన్ కోర్స్ అనమాట. ఇందులో 5 ఉద్యోగాలు ఉంటాయి. ఎగ్జామ్ దాకా మీకు క్లాసెస్ చెప్తానే ఉంటాం. ఆల్రెడీ క్లాసెస్ ఉన్నాయి. ఏదైతే అప్డేట్గా వస్తాయో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో ఇస్తాం. ఎందుకంటే ప్రతి మార్క్ ఇంపార్టెంటే కాబట్టి 999లో 5 ఉద్యోగాలు ఉంటాయి. ఎవర్ గ్రీన్ ఉద్యోగాలు. ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ నేచర్ ఉన్నటువంటి జాబ్స్ అనమాట. పంచాయతీ సెక్రటరీ, వార్డ్ అడ్మిన్ కూడా ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నటువంటి జాబ్స్. అలాగే విఆర్ఓ కూడా కొత్తగా యాడ్ అయింది. దాంతోపాటు వెల్ఫేర్ అసిస్టెంట్, మరి మహిళా పోలీస్ 5 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మహిళలకు వచ్చేసరికి ఎక్కువ వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా ఉద్యోగం వచ్చే రీతిలో తయారు చేసిన కోర్సెస్. దీంతోపాటు మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది ఇప్పుడే అప్లోడ్ చేయండి సార్ అంటున్నారు. మేము బుక్స్ ప్రిపరేషన్లో ఉన్నామండి. బుక్స్ ప్లస్ ఇంటికి డిస్పర్చ్ చేసే పనిలో ఉన్నాము. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకైతే ఇక్కడ 700 కోర్సు అనమాట. GSWS 1000 బిట్స్ ప్లస్ టాప్ 10 మోడల్స్ అయితే టెస్ట్ సిరీస్లో మీకు అందిస్తాము.
టాప్ 10 మోడల్ పేపర్స్. ఇప్పుడే చేయండి సార్ అంటే మేము బుక్స్ తయారు చేసే పనిలో ఉన్నామండి, ఇవి ఫ్రీగా ఇస్తామన్నమాట, ఫ్రీగా మీకు ఇస్తాం. ఇప్పటివరకు ఈ కోర్సులో లేదు. ఆ బుక్స్లో ఉన్న మెటీరియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫ్రీగా మేము అప్లోడ్ చేస్తాం. మీరు చదువుకోవడానికి 3-4 రోజులు పట్టింది, అంతే, ఎక్కువ ఏం పట్టదు. కాబట్టి ఈ కోర్సు అందుబాటులో ఉన్నాయి, దాంతోపాటు ఇవి కూడా ఫ్రీగా ఇస్తాం ఆఫ్టర్ నోటిఫికేషన్. ఓకేనా. ఇక డిజిటల్ అసిస్టెంట్ అండి, ఇది 5,000 కోర్సు అండి. దీంట్లో కనుక మనం చూసినట్లయితే జనరల్ స్టడీస్ ఉంటుంది 50 మార్కులకి, ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉంటుంది, బిట్స్ కూడా ఇప్పుడైతే 1000 ఉన్నాయండి. వాటిని మొత్తాన్ని కలిపి ఇంకొక 1000 కలిపి 2000 బిట్స్ ఇందులో కాంబో ప్యాక్లో తీసుకొస్తాం. అలాగే ఏవైతే ఉన్నాయో టాప్ 10 మోడల్ పేపర్స్ దీనికి కూడా అందుబాటులో ఇస్తాం. డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించిన టాప్ 10 మోడల్ పేపర్స్ GSW 1000 బిట్స్ ఇస్తాం. ఇప్పుడైతే ప్రజెంట్ దీని ప్రైస్ వచ్చేసరికి 1999, 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తాం. 1 ఇయర్ అంటే పోస్ట్ పోన్ అయ్యింది అనుకోండి, మా పరిస్థితి ఏంది, 3 నెలలకి అయిపోద్దాం సార్ అంటే 1 ఇయర్ ఇస్తున్నా. వ్యాలిడిటీ 1 ఇయర్, ఇచ్చే సబ్జెక్ట్ ఎక్కువ, ఉద్యోగం వచ్చే రీతిలో మీరు తయారు చేసాం. ఇక ఇవన్నీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అవ్వచ్చు, విలేజ్ సర్వేర్ అవ్వచ్చు, ఇవన్నిటికీ సేమ్ ఇలాగే 2000 బిట్స్ ఉంటాయండి. ఇంజనీరింగ్ సబ్జెక్టుకి సంబంధించి ఇంకొక 1000 కూడా ఇందులో అప్లోడ్ చేస్తున్నాం. అలాగే 700 విలువ చేసేటటువంటి కోర్సు కూడా ఇందులో మీకు అప్లోడ్ చేస్తాం. బిట్స్ ప్లస్ టాప్ 10 మోడల్ పేపర్స్ కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించిన ఆఫ్టర్ నోటిఫికేషన్ చేస్తాం అనమాట. అలాగే సర్వేర్ కూడా అలాగే చేస్తాం. ఎక్కడో 2000 బిట్స్, ఇంకొక 1000 బిట్స్ కూడా ఇందులో అప్లోడ్ చేస్తాం. కాంబో ప్యాక్ అనమాట. ఇది తీసుకుంటే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం 100% ఉంటుందండి. హ్యాపీ చదువుకోండి. దీంతో పాటుగా మీ దగ్గర కూడా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి 2 సమన్వయపరిచి చదువుకుంటే ఉద్యోగం అనేది గ్యారెంటీగా వస్తుందండి, గ్యారెంటీగా వస్తుంది. మన జయదేవ్ అకాడమీ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి రిసోర్స్ ఆర్గనైజేషన్గా అన్ని డౌట్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి 100% మన స్టాఫ్ అయితే ఉన్నారండి. వాళ్ళతో మీకు డౌట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక జూనియర్ లైన్మెన్ కూడా అంతేనండి, 1999. ఇక ఏపీడిఎస్సికి సంబంధించి ఇదిగోండి 2024 SGTకి సంబంధించి టాప్ 10 మోడల్ పేపర్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఇవి వచ్చేసరికి 199 టెస్ట్ సిరీస్ అనమాట. టెస్ట్ సిరీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో వచ్చేసరికి 199 టెస్ట్ సిరీస్ మీకు అందుబాటులో ఉన్నాయి. 10 టెస్ట్ సిరీస్. బుక్ కావాలంటే 299. దానికంటే మీకు 100 రూపీస్ యాప్లో తగ్గిద్ది అనమాట, 199కి వచ్చింది మీకు. ఓకేనా. టాప్ 10 మోడల్ పేపర్స్ అయితే ఉంటవి. కాబట్టి ఇవి ఆన్లైన్ క్లాసెస్ మన జయదేవ్ అకాడమీలో మీకు మేము అందిస్తున్నటువంటి ఆన్లైన్ క్లాసెస్, మరియు ఇవి మీకు అందిస్తున్నామండి. దయచేసి ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. చివరిదాకా వచ్చారు, ఇంకా ఆగొద్దు, పరుగు పందెంలో ముందుకు వెళ్ళండి. ఇంకొక కొన్ని రోజులు, 1 నెలే మనం వెయిట్ చేసేది. ఖచ్చితంగా ఇన్ని నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు ఈ ఒక్క నోటిఫికేషన్ ఎందుకు ఎవరు, ఇది కూడా ఇస్తారు. దయచేసి ప్రిపరేషన్ కొనసాగండి. త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని నా యొక్క అభిప్రాయం అండి. కాబట్టి మీరు కూడా అదే కాన్ఫిడెన్స్లో ముందుకు వెళ్తారని ఆశిస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేస్తే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇమ్మీడియట్గా మీ ముందు ఉంటుందండి. థ్యాంక్ యూ అనడాలు.